తిరుమల చరిత్రలోనే కనీవిని ఎరుగని విషాదం జరిగింది. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తులు చనిపోవడం కలకలం రేపుతోంది. తొక్కిసలాటలు 6 చనిపోవడానికి కారణమేంటి? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? తొక్కిసలాట ఎలా మొదలైంది? అధికారులు ఏం చెబుతున్నారు? వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని కనులారా దర్శించి తరించాలనుకున్నారు. టోకెన్లు తీసుకునే లోపే వారి బతుకులు తెల్లారిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని రీతిన చోటు చేసుకున్న తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు. అంతకుముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో బుధవారం నాడే బైరాగి పట్టెడ వద్ద ఉన్న కేంద్రానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో అధికారులు వారిని పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతించారు. రాత్రి 8 గంటల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు. క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు భక్తులు తోసుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోవడంతో ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తోపులాట ఘటనలో 6 మరణించారు. ఎక్కడ ఎత్తుకుంటుంటే ఎందుకు అంతకి రాదు బయట మొత్తం ఎక్కుంటే ఈలోగా మా అబ్బాయి ఫోటో తీసి ఒక పోలీసు ఆవిడ చూపించాడు. మొత్తగా మా అమ్మని చూశారంటే మీ అమ్మ నేను ఎక్కించాను రూత్ ఇక హాస్పిటల్ ఉందని చెప్పారు. ఈ హాస్పిటల్ నేను వచ్చాను ఆటో కట్టించుకుని వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్కి వస్తే ఈ హాస్పిటల్ లోపలికి వస్తే లేదు, లేకపోతే మాత్రం పక్కన ఇంకో హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళాను, అక్కడ లేదు. అక్కడనే ఇలా బయటకు వచ్చాను. వాట్సాప్లో వచ్చింది స్వామి ఇలాగ ఇలా ఇదే ప్లేస్లో నొక్కుతున్నారు, గుండెదిని నొక్కుతుంటే వాట్సాప్లో వచ్చింది నాకు తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఉన్నాను. అక్కడ తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరూ తీసుకురాలేరు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. తిరుపతిలో తొక్కిసలాట దుర్ఘటనపై సీఎం చంద్రబాబుకు తిరుపతి జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఎస్పీ సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారన్నారు. అంబులెన్స్ ను టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదన్నారు. డీఎస్పీ అంబులెన్స్ డ్రైవర్ వల్లే భక్తులు చనిపోయినట్లు నివేదికలో తెలిపారు. అయితే తొక్కిసలాట ప్రమాదమా లేదా కుట్ర అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత వెల్లడించారు. మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్క కూడా వాయిస్ రికగ్నిషన్ గానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేసాం. ఎక్కడైనా కుట్ర కోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్ర కోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్ర కోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం. ఇప్పటికే పలువురు క్షతగాత్రులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరికొంతమందికి మెరుగైన వైద్యం అందించి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు.